Thank you. Okay. Praise God. His suffering were fundamental. ఆయన శ్రమ పడటం అనేది అది చాలా ముఖ్యమైన విషయం. One thing If Jesus is not dying, then we cannot live. యేసుక్రీస్తు వారు కానీ చనిపోకుండా ఉంటే మనము బ్రతికే అవకాశం ఉండేది కాదు. His suffering was not only fundamental, it was fitting to our needs. ఆయన యొక్క శ్రమలు అవి ఎంతో ముఖ్యమైనవే కాకుండా మన యొక్క అవసరాలకు తగినవిగా ఉన్నవి. And that is an excellent idea. అది ఎంతో చాలా గొప్ప ఆలోచన. Finally, his suffering was also very, very fruitful. చివరిగా మనం చూస్తే ఆయన యొక్క శ్రమల వలన ఆ శ్రమలు ఎంతో ఫలవంతంగా ఉన్నాయి. And the result was immense. దాని యొక్క ప్రతిఫలము దాని వల్ల వచ్చినది ఎంతో చాలా గొప్ప విషయంగా ఉంది. Lord Jesus did not need to be made perfect morally, for he always is perfect man, perfect God. యేసుక్రీస్తు వారు నైతికంగా ఎంతో పరిపూర్ణుడిగా చేయవలసిన అవసరం లేదు, ఎందుకంటే ఆయన ముందే ఒక పరిపూర్ణుడైన వ్యక్తి, ఎందుకంటే ఆయన పరిపూర్ణుడైన దేవుడు కాబట్టి. But he could not enter into human life without suffering. కానీ ఈ శ్రమలు అనేవి లేకుండా ఆయన మనుషుల యొక్క జీవితాల్లోకి రాలేడు. His suffering at the foundation point which all his present ministry rests. ఆయన యొక్క శ్రమలు అనేవి ప్రస్తుతం జరుగుతున్న అన్ని పరిచర్యలకు కూడా అవి ఒక పునాది లాంటివి. So that is why I said his suffering was fitting. అందుకనే నేను చెప్పాను ఆయన యొక్క శ్రమలు అనేవి అవి తగినవిగా మన అవసరాలకు తగినవిగా ఉన్నాయి. It brought eternal result. అవి శాశ్వతమైన ఫలితాలను ఇచ్చాయి. He is able to save us to the uttermost. Hebrews 7:25. హెబ్రీ పత్రిక 7:25లో చెప్పినట్లు ఆయన యొక్క శ్రమల వల్ల ఆయన మనల్ని శాశ్వతంలో మనల్ని రక్షింపగలిగాడు. And his suffering was fruitful. ఆయన యొక్క ఈ శ్రమలు ఎంతో ఫలవంతమైనవి కూడా. It brings many sons back to glory. 2:10. 2వ అధ్యాయము 10వ వచనంలో చూస్తే ఆయన యొక్క శ్రమల వలన ఎంతో మంది కుమారులు తిరిగి ఈ మహిమలోకి తీసుకురాబడ్డారు. Romans 3:23 says, all have sinned and come short of glory of God. రోమీ పత్రిక 3:23లో చూస్తే అందరూ కూడా పాపం చేసి దేవుని యొక్క ఈ మహిమని పొందలేకపోతున్నారని ఉంది. But now Jesus through his suffering can take us back to glory. కానీ ఇప్పుడైతే యేసుక్రీస్తు వారు ఆయన తన యొక్క శ్రమల ద్వారా మనల్ని తిరిగి తన మహిమలోకి తీసుకెళ్ళగలరు. Heaven is a prepared place for a prepared people. సిద్ధంగా ఉన్న ప్రజలకి, సిద్ధంగా ఉన్న ఆయన యొక్క బిడ్డలకి ఈ పరలోకం అనేది ఒక సిద్ధపరచబడిన ఒక స్థలము. Now he's preparing his people and also he's preparing a place for his people. ఆయన తన ప్రజల్ని సిద్ధపరచడమే కాకుండా వారి కొరకు ఒక స్థలము కూడా ఆ పరలోకంలో సిద్ధపరిచి ఉంచారు. What a joy that we have a hope of heaven. మనకి ఆ యొక్క పరలోకం గురించిన నిరీక్షణ ఉండే విధంగా. So these 3 points in verse 9 and 10 very, very important. 9-10 వచనాల్లో ఉన్న ఈ 3 అంశాలు కూడా ఎంతో చాలా ముఖ్యమైనవి. And we see now very shortly from verse 11 to 18. మనం ఇప్పుడు 11 నుంచి 18 వచనం దాకా చూసుకుందాం. Christ's sympathy as man. ఒక మానవునిగా యేసుక్రీస్తు వారు ఎటువంటి సానుభూతి మన మీద కలిగి ఉన్నారనేది. Again I have 3 points. ఇక్కడ కూడా నేను 3 అంశాలు మీకు చెప్తాను. We are related to him. మనము ఆయనతో సంబంధం కలిగిన వారం. We are rescued by him. మనము ఆయన చేత రక్షింపబడిన వారము. We are reconciled through him. మనము ఆయన ద్వారా తిరిగి దేవునితోటి సమాధానపరచబడిన వారము. Jesus
is holy God. యేసుక్రీస్తు వారు ఎంతో పరిశుద్ధమైన దేవుడు. But to whom he makes holy became one origin. ఆయన ఎవరినైతే పరిశుద్ధపరుస్తారో వారందరూ కూడా అదే విధంగా పరిశుద్ధంగా ఉండాలి. So he is not ashamed to call us brothers. అందువల్లనే ఆయన మనల్ని సహోదరులుగా పిలవడానికి ఆయన సిగ్గుపడటం లేదు. He always loved people irrespective who they are. ప్రజలు వాడు ఏమై ఉన్నారు అనే విషయం పట్టించుకోకుండా ఆయన మనల్ని కూడా ఎంతగానో ప్రేమించాడు. And the religious Jews never understood this. ఈ మతపరమైన ఈ యూదులు వారు ఈ విషయాన్ని అర్థం చేసుకోలేకపోయారు. They said, why your guru is eating with tax collector and sinners? వాళ్ళు అడిగారు, ఎందుకని మీ బోధకుడు ఈ పాపులతోటి ఈ ట్యాక్స్ కలెక్టర్స్ వీళ్ళతోటి ఎందుకని వాళ్ళతో భోంచేస్తూ వాళ్ళతో కలిసి ఉంటున్నాడు అని అడిగారు. So Jesus came, I came to seek and save many. యేసుక్రీస్తు వారు అన్నారు, నేను ఎంతో మందిని వెతికి రక్షించడానికి వచ్చాను అని. And he is made us now his brothers. Now he has made us his brothers. Yes. ఇప్పుడైతే ఆయన మన అందరినీ కూడా తన సహోదరులుగా చేసుకున్నారు. We are related to him. మనం ఆయనతో సంబంధం కలిగిన వారు. As our state is concerned, our position is concerned, we no need to be ashamed. మనము మన యొక్క ఈ పరిస్థితిని గమనిస్తే మనము సిగ్గుపడవలసిన అవసరం లేని వారంగా ఉన్నాం. We are alive in Christ Jesus. మనము యేసుక్రీస్తు వారిలో సజీవులమై ఉన్నాం. We saw the fullness of God in Jesus. దేవుని యొక్క పరిపూర్ణత్వాన్ని మనము యేసుక్రీస్తు వారిలో చూడగలిగాము. So as far as our state is concerned, we are perfect, but our standing is concerned, we are still not perfect. మనకి ఇవ్వబడిన పరిస్థితి అయితే ఎంతో పరిపూర్ణంగా ఉంది, కానీ ప్రస్తుతం మనం ఉన్న పరిస్థితి మాత్రము ఇంకా పూర్తిగా పరిపూర్ణంగా లేదు. But Jesus has began to work in our lives. కానీ యేసుక్రీస్తు వారు మన జీవితాల్లో ఆయన పని చేయడం మొదలెట్టారు. And even one day we can judge the angels. ఒక రోజు మనము కూడా దేవదూతల్ని వాళ్ళకి తీర్పు తీర్చగలుగుతాం. In front of millions and billions of angels, he said, these are my brothers. ఎంతో లక్షల కోట్ల మంది దేవదూతల ముందు ఆయన చెప్తారు, వీరు నా సహోదరులు అని మన గురించి చెప్తారు. Next verse 11 to 13 is what it makes. We see like the story of Joseph. మనం 11 నుంచి 13 వచనాలు చూస్తే యోసేపు యొక్క కథ వల్ల లాగానే ఇక్కడ కూడా ఉంటుంది. We know all the story about Joseph. మనం యోసేపు గురించిన ఆ కథ అంతా మనకు తెలుసు. And I will not go into detail because of the time. సమయాభావం వల్ల నేను ఇంకా వివరాలకు వెళ్ళను. But Joseph, when his family came, he was not ashamed to call his brother before Pharaoh. ఎప్పుడైతే యోసేపు వద్దకి ఆయన యొక్క కుటుంబ సభ్యులంతా వచ్చారో, తన సోదరులు కూడా వచ్చారో, వాళ్ళు నా సోదరులు అని ఫరో ముందు ఒప్పుకోవడానికి అతను సిగ్గుపడలేదు. And same way, Jesus is not ashamed to call us his brothers. అదే విధంగా యేసుక్రీస్తు వారు కూడా మనల్ని తన సహోదరులుగా చెప్పుకోవడానికి ఆయన సిగ్గుపడట్లేదు. And so we see the similarity between Joseph and Jesus in their dealing with his friends. తన స్నేహితులతో ఆయన ఏ విధంగా ఉంటున్నారో అనే విషయంలో మనకి యేసేపుకి యేసుక్రీస్తు వారికి ఒక పోలిక అనేది కనిపిస్తుంది. Many ways Jesus is our Joseph. ఎన్నో విధాలుగా యేసుక్రీస్తు వారు మనకు యోసేపు లాగా ఉన్నారు. He has rescued us. ఆయన మనల్ని రక్షించారు. And he present us before the Father. తన తండ్రి ముందు మనల్ని ఆయన ప్రవేశపెడతారు. And he totally relating to us, so we can sing, he walks with me, he talks with me.
ఆయన మనతో ఎంతగానో సరైన సంబంధంతో ఉంటున్నారు కాబట్టి మనము ఆయనతో మేము నడుస్తున్నాము, ఆయనతో మాట్లాడుతున్నాము అని చెప్పగలుగుతాం. Before holy God, we are such a fragile people. ఆ పరిశుద్ధమైన దేవుని ముందు మనము ఎంతో విలువైన వారంగా ఉన్నాము. The second point, we are rescued by him. రెండవ అంశం ఏంటంటే మనము ఆయన ద్వారా రక్షింపబడ్డాము. From the death and the devil. సాతాను నుంచి, మరణం నుంచి కూడా మనము రక్షింపబడ్డాము. Jesus accosted Satan and destroyed him on the cross of Calvary. ఆ కలువరి శిలువలో యేసుక్రీస్తు వారు సాతాన్ని ఎదిరించి ఓడించారు. And he, through his death, he killed the death. ఆయన తన మరణం ద్వారా మరణాన్ని జయించారు, మరణాన్ని కూడా చంపివేశారు. And so Paul says, "Oh death, where is your sting?" అందుకని పౌలు అంటారు, మరణమా నీ ముళ్ళు ఎక్కడా అని. Satan has been destroyed and we are only fighting against a defeated foe. సాతాను ఇదివరకే జయింపబడ్డాడు, అటువంటి ఓడించబడ్డ ఆ యొక్క శత్రుతోటి మనము ఇప్పుడు పోరాడుతున్నాము. So Jesus rescued us and now we are reconciled with the Father. యేసుక్రీస్తు వారు మనల్ని రక్షించారు, తన యొక్క తండ్రితోటి మనల్ని సమాధానపరిచారు. And what a joy it is. అది ఎంత సంతోషించదగిన విషయం మనకి. Even many Christians do not understand fully the work of Christ and the result of the work of Christ. యేసుక్రీస్తు వారు మనలో చేసే పని కానీ దాని యొక్క పర్యవసానం కానీ ఈ ఎంతో మంది క్రైస్తవులు అర్థం చేసుకోలేకుండా ఉంటున్నారు. And we are so privileged, we can call with pride that we are Christ followers. మనం ఎంతో గర్వంగా యేసుక్రీస్తు వారి యొక్క అనుచరులము మేము అని చెప్పుకోగలం. And so when people came to Jesus, such a way they deal with them, so we know his nature. యేసుక్రీస్తు వారి వద్దకు ఈ ప్రజలు వచ్చినప్పుడు వారితో ఎంత బాగా ఆయన వాళ్ళతో డీల్ చేశారు, దాన్ని బట్టి మనం ఆయన్ని అర్థం చేసుకోవచ్చు. Because Jesus has gone through all human experience, he is the best one to understand us fully. మనుషుల యొక్క ఈ అనుభవాల ద్వారా కూడా ఆయన వెళ్ళారు కాబట్టి మనల్ని పూర్తిగా అర్థం చేసుకోవడానికి ఆయనకి సాధ్యమవుతుంది. Now, dear brothers and sisters, we need to look at ourselves in the light of the big universe. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ గొప్ప విశ్వం యొక్క వెలుగులో మనల్ని మనం చూసుకోవచ్చు. Say like Adam and Eve in the hands of God. ఆదాము అవ్వలు దేవుని యొక్క చేతిలో ఎలా ఉన్నారో మనం చూడవచ్చు. And so we are in the hands of God. మనం కూడా అదే విధంగా దేవుని యొక్క చేతుల్లో ఉన్నాం. And how we are related to him, and we think, what is man that he is so mindful about it? మనము ఆయనతో ఏ విధంగా సంబంధం కలిగి ఉన్నామో చూస్తే మానవుడు ఏ పాటి వాడు, దేవుడు మనల్ని గురించి పట్టించుకోవడానికి అని అనిపిస్తుంది. We are so tiny in the sight of God. దేవుని యొక్క దృష్టిలో మనం ఎంతో అల్పముగా సూక్ష్మంగా ఉన్నవారం. Look at the earth. ఇక్కడ భూమి చిత్రం చూపిస్తబడుతుంది చూడండి. Bigger than Venus. వీనస్ అనే ఆ గ్రహాని కంటే కూడా అది పెద్దది. Much bigger than Mars, Mercury and Pluto, the other planets. ఈ మిగిలిన మార్స్, మెర్క్యూరీ, ప్లూటో అనే ఈ యొక్క గ్రహాల కంటే కూడా అది పెద్దది. And then you look at Uranus and Neptune. అలాగే మీరు ఈ యురేనస్ గ్రహాన్ని, నెప్ట్యూన్ గ్రహాన్ని చూస్తే in front of them you look at the earth, so small. అటువంటి ఇందాక పెద్దగా కనిపించిన ఆ భూమి ఇక్కడ ఈ జూపిటర్, నెప్ట్యూన్ ముందు చూస్తే ఎంతో చిన్నదిగా కనిపిస్తుంది. Uranus and Neptune is far bigger than the earth. యురేనస్, నెప్ట్యూన్ అనేవి ఈ భూమి కంటే ఎంతో పెద్దవి. Pluto is just like a dot. ఆ కింద చూస్తే ఆ ప్లూటో గ్రహం చిన్న చుక్కలాగా ఉంది.
And then look at sun. అలాగే ఈ సూర్యుని చూడండి. సూర్య In front of sun is so big that Jupiter and Uranus are also small. ఈ సూర్యుని పక్కన చూస్తే ఈ పెద్దదిగా అనుకున్న జూపిటర్ గాని యురేనస్ గాని ఎంతో చిన్నవిగా కనిపిస్తున్నాయి. And Earth is like a dot in front of the sun. సూర్యుని పక్కన పెడితే మన భూమి ఒక చిన్న చుక్కలాగా ఉంది. I hope you are able to see in your computer. మీ కంప్యూటర్లో మీరు దీన్ని చూడగలుగుతున్నారని అనుకుంటాను. And so we live in such a huge universe. మనము ఎంతో విశాలమైన ఈ యొక్క విశ్వంలో జీవిస్తున్నాము. Now when you look at another planet called Arcturus, మనము ఆర్క్టురస్ అనే ఇంకొక గ్రహాన్ని చూస్తే it is so big the sun become very small in front of it. ఇది ఎంత పెద్దదంటే దాని పక్కన సూర్యుడిని పెడితే అది ఎంతో చిన్నదిగా కనిపిస్తుంది. And if you look at Betelgeuse and Anthrax, even the sun is like a small dot. ఈ బెటెల్గ్యూస్ అలాగే యాంటరిస్ అనే ఈ గ్రహాల పక్కన పెడితే సూర్యుడు కూడా ఒక చిన్న చుక్కలాగా ఉన్నాడు. We think our earth is very big. మనం అనుకుంటే మన భూమి చాలా పెద్దది. And look at the galaxy. ఈ గెలాక్సీని చూడండి. We are here. మనము This is our galaxy. మన గెలాక్సీ మొత్తం గెలాక్సీల్లో వస్తువులో ఒక చోట చిన్నదిగా ఉంది. And somewhere we are like a tiny dot. ఇక్కడ చూస్తే ఈ గెలాక్సీలో మన భూమి ఎక్కడో చిన్న కంటికి కనిపించే చిన్న చుక్కలాగా ఉంది. That is why Bible says, what is man that God is so mindful about it? అందుకనే బైబిల్ వాక్యం చెప్తుంది మనుషుడు ఏ పాటి వాడు దేవుడు ఆయన్ని గమనించుకుంటున్నాడు అని. That he gave his son to save us. ఆయన తన కుమారుని మన యొక్క రక్షణార్థము ఇచ్చాడు. And what would be our response? దానికి మనము ఏ విధంగా ప్రతిస్పందించాలి? Jesus is the life transforming savior. యేసుక్రీస్తు వారు మనుషుల యొక్క ఈ జీవితాల్ని మార్చేసే ఒక రక్షకుడు. His salvation has forgiven our sins. ఆయన యొక్క రక్షణతో మన యొక్క పాపాలన్నిటిని కూడా ఆయన క్షమించాడు. And saved us from the bondage of sin. ఈ పాపపు బానిసత్వం నుంచి మనల్ని ఆయన రక్షించాడు. People, those who grieve by their own failure and disobedience, he has offered mercy and acceptance. తమ యొక్క చేస్తున్న పొరపాట్ల వల్ల ఈ ఎంతగానో బాధపడుతున్న మనుషులకి ఆయన తన యొక్క క్షమాపణ ద్వారా ఆయనతో సహాయం చేస్తున్నాడు. Bible gives hope to us. బైబిల్ మనకి ఎంతో నిరీక్షణని అనుగ్రహిస్తుంది. So we see the marvelous triumph of his cross. మనము ఆయన యొక్క ఈ శిలువ యొక్క గొప్ప విజయాన్ని మనం చూడవచ్చు. His suffering were fundamental, fitting and fruitful. ఆయన యొక్క శ్రమలు ఎంతో ముఖ్యమైనవి, అలాగే ఎంతో తగినవి, అలాగే అవి ఫలవంతమైనవి. And his sympathy, in his sympathy we are related to him, we are rescued by him, we are reconciled through him. ఆయనకి మన పట్ల గల సానుభూతి వల్ల మనము ఆయనతో సంబంధం కలిగి ఉన్నాము, మనం రక్షింపబడ్డాము, అలాగే మనం దేవునితోటి సమాధానపరచబడ్డాము. Friend, these thoughts should take us with Lord Jesus from the ground level to eternity level. మనము ఇటువంటి ఆలోచనలతోటి ఎంతో తక్కువ భూమి మీద ఉన్నవారుగా ఉండి మనము ఆ శాశ్వతత్వంలోకి శాశ్వత ఆ లోకంలోకి మనం ఎలా వెళ్ళగలమో దాని గురించి ఆలోచనలు మనకి రావచ్చు. The more I read the Bible, the more I feel jumping like a young calf. నేను వాక్యాన్ని ఎంతగా ఎక్కువగా చదువుతుంటే అంతగా నేను ఒక చిన్న ఒక దూడవలే నేను అనుకుంటాను. And this Bible study should encourage us. The Bible is encouraging word of God. మనకి ఈ బైబిల్ స్టడీ వల్ల ఈ మన బైబిల్లో ఉన్న వాక్యము మనల్ని ఎంతగానో ప్రోత్సహిస్తుంది. I'm so sorry that today we had lot of disturbance. ఈరోజు చాలా ఇబ్బందులు వచ్చినాయి. నేను దాని గురించి చాలా సింపతి చాలా గట్టిగా ఫీల్ అవుతున్నాను. I hope that next week we will have no problem of this.
వచ్చే వారం మనకి ఇటువంటి ఇబ్బందులు ఏవి ఉండవని నేను ఆశిస్తున్నాను. See, these messages and this word of God is so important, and Satan would love to hinder us by any means. ఈ యొక్క దేవుని వాక్యం అనేది ఎంతో ముఖ్యమైనది. ఎంత ముఖ్యమైనదంటే సాతాను అది మనం చూడకుండా, చదవకుండా, దాని దగ్గరికి వెళ్ళకుండా మనల్ని ఎలాగైనా అది ఇరుక్కున పెట్టాలని, ఇబ్బంది పెట్టాలని ట్రై చేస్తూ ఉంటాడు. Months I've been speaking through Zoom. I never had a problem like today. ఎన్నో నెలల నుంచి నేను జూమ్ లో మాట్లాడుతున్నాను, కానీ ఈ రోజు వచ్చిన ఇటువంటి ఇబ్బంది ఎప్పుడు నాకు కలగలేదు. I thank my friend Varun. He has left everything and came for my rescue. నా స్నేహితుడు వరుణ్ తన పనులన్నీ పక్కన పెట్టి వచ్చి నాకు ఎంతో సహాయం చేశాడు. అతనికి నేను చాలా థ్యాంక్స్. I'll pray that God would guide us through. దేవుడు మనల్ని నడిపించాలని అన్ని విషయాల్లో కూడా మనం ప్రార్థన చేద్దాం. Now onward we will go, God willing, one chapter every day, every Wednesday. ఇక మీద మనం ఇక్కడి నుంచి దేవుడి చిత్తం అయితే ప్రతి బుధవారం కూడా ఒక అధ్యాయాన్ని మనము ఇది దాని అధ్యాయం చేసుకుని ముందుకు వెళ్దాం. This book of Hebrew is a better book. ఈ యొక్క హెబ్రీ గ్రంథం అనేది ఎంతో మంచి గ్రంథం. Better sacrifice. ఎంతో మెరుగైన ఈ సాక్రిఫైస్ ఉంది ఇందులో. Better result. మెరుగైన ఫలితాలు ఉన్నాయి. Better savior. మనకి మెరుగైన ఒక రక్షకుడు ఉన్నాడు. Better priesthood. మెరుగైన priesthood అనేది ఉంది మనకి. Jesus is better than Moses, Aaron and Joshua. యేసుక్రీస్తు వారు మోషే కంటే, హరోన్ కంటే, యెహోషువ కంటే కూడా ఎంతో మెరుగైన వారు. Jesus gives us the better New Testament, New Covenant, better than the Old Covenant. యేసుక్రీస్తు వారు తీసుకొచ్చిన ఈ యొక్క కొత్త నిబంధన అనేది పాత నిబంధన కంటే ఎంతో మెరుగైంది. And he has given the best promises. ఆయన మనకి ఎంతో అత్యుత్తమమైన మనకి అటువంటి ప్రామిస్ వాగ్దానాలు చేశారు. And we will learn all about this in days to come, step by step. రాబోయే రోజుల్లో మనం ఇవన్నీ కూడా ఒక్కొక్కటి నేర్చుకుందాం. That is why I have spoken the warning passage separately. అందుకని నేను ఈ హెచ్చరికలకు సంబంధించిన వాక్య భాగాల్ని వాటిని ప్రత్యేకంగా వాటి గురించి ప్రస్తావించాను. May the Lord bless you. Let's pray. మిమ్మల్ని దేవుడు ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుందాం. Heavenly Father, I thank you so much that you have given us this wonderful opportunity to study thy word. And we also thank you, Lord, the desire, the willingness of our dear brothers and sisters of Emmanuel House of Worship. They want to see and dig the word, that all of us every day we can know the Lord Jesus in a better way, what he has done and how he is working right now in our lives. Lord, we thank you so much. We pray that you guide us and lead us and show us your ways and your will. Make us, O God, in this critical time of life, that we will stand firm with you, for your glory. In Jesus' name we pray. Amen. Now let's give the benediction. Now may the grace of our Lord Jesus Christ and the love of the Father and the sweet communion of the Holy Spirit may rest and abide with us now and forevermore. Amen.